హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. నేను విజయభాస్కర్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం కోనసీమ అంబేద్కర్ జిల్లా మడికిలో ఉన్నామండి. ఈ మడికి దగ్గర ప్రసాద్ గారి నర్సరీ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ మడికి అనేది దొండ తీగలకి చాలా ఫేమస్ అండి. ఈ దొండ మొక్కలు పట్టుకెళ్దామని చెప్పి మేము దోపచర్ల నుంచి రావడం జరిగింది. చిరంజీవి గారు వారి వారి వ్యవసాయ క్షేత్రంలో దొండ తీగలు నాటడం కోసం వారు చోడవరం నుంచి బాగోలి సుబ్బారావు గారు నేను నిడదోలు నుంచి నేను రావడం జరిగిందండి. ఈ మొక్కలు తీసుకెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. దొండ తీగలు ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ సమాచారం మీకు ఈ దొండ తీగలు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ దొరుకుతాయని చెప్పడం కూడా ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి. దొండ తీగలు అయితే ఇక్కడ ఆరోగ్యకరమైన దొండ తీగలు అయితే ఇక్కడ దొరుకుతాయండి. ఇప్పుడు ప్రసాద్ గారిని అడిగి దొండ తీగలు ఎన్ని రకాలు ఉన్నాయి, దీని పంటకాలం ఎంత, ఇది రేట్ ఎంత, దీంట్లోని నాణ్యత ఎంత, దీని పంటకాలం ఎంత, ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి ప్రసాద్ గారు. ఈ దొండ తీగలు ఏంటంటే వెరైటీ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో? ఇది బెంగాల్ వెరైటీ అండి. బెంగాల్ వెరైటీ. ఏంటంటే దీనిలో స్పెషాలిటీ ఏంటి? సన్నగా పొడుగుంటుందండి కాయ, కొంత సార వస్తుందండి. వేరే రకం అయితే గుజరాత్ వెరైటీ ఉందండి. అదైతే మధ్యలో వంకరగా వస్తుందండి, వంపు వస్తుంది అన్నమాట. ఇదైతే ఎక్కువగా కాస్తుందండి కాపు. గుజరాత్ వెరైటీ కంటే ఈ వెరైటీ బాగా కాస్తుందండి. నాటు వెరైటీలు ఉండట్లేదండి మన దగ్గర. ఇది కలకత్తా నుంచి మహారాష్ట్ర అక్కడ కలకత్తా నుంచి పశ్చిమ బెంగాల్ తీసుకొచ్చి నాటు వెరైటీ అంటే కొంచెం నాటు వెరైటీ ఉంటుంది కదండి. నాటు వెరైటీ ఇప్పుడు లేదండి. అది ఓకే, అది బాగా వైరస్ వస్తుందండి. వైరస్ వస్తుందని చెప్పి నాటు ఇంకా ఆగిపోయిందండి. రైతులు ఆపేయారా, మీరు ఆపేయారా? ఇంకా రైతులు ఆపేశారండి. దిగుబడి బాగుంది కాబట్టి ఇంక ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఇది బెంగాల్ వెరైటీ. బాగుంది. ఎంత అండి దీని పంటకాలం ఎంత అండి? పంటకాలం 40 రోజులకి మనకి కాపు వస్తుందండి, స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలాగా ఎలా డెవలప్ చేస్తారు మీరు? ఇదైతే నెలల మొక్క అండి. ఇప్పుడు వస్తానికి అయితే ఇదిగో ఇక్కడ కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఓకే, ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. నెల రోజులుగా ఫ్లవర్ వస్తుంది. నెల రోజుల నుంచి ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది అండి. ఓకే, పాదు 6 అడుగులండి. 6 అడుగులండి. 5 అడుగుల నుంచి 6 అడుగులు. చెప్పండి చిరంజీవి గారు, మీరు ఇంతకు ముందు ఈ దొండ తీగల పాదులు వేసారా పొలంలో, మీ పొలంలో? లేదండి, దొండ ఇదే బిగిన నేను. దొండ ఇది వరకు ఏంటంటే శాంపుల్గా ఏదే ఒక పాదు అవి ఉంటమే తప్ప ఇలా కొంచెం బలంగా ఒక 15 సెంట్లు 20 సెంట్లు పెడదామని ఇప్పుడు ఫస్ట్ ట్రైల్ కోసం. అయితే ఇక్కడ మంచి మొక్క దొరుకుతుంది అనేది చెప్తూ ఇక పని కట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది అనమాట. అది ఓకే అండి. మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ వేరే రాష్ట్రాలు కూడా ఎగుమతి చేసుకుంటాం, సప్లై చేస్తూ ఉంటాం. బెంగాల్ వెరైటీ అంటే మీకు ఏమొస్తుంది? దీని సీడ్ వస్తుందా లేకపోతే కాడ వస్తుందా? కాడేనండి. అంటే రైతు పట్టుకుని చూపించు. ఇది కాడ ఉంది కదా, మీరు కాడ తీసుకొస్తారు బెంగాల్ నుంచి? రైతు దగ్గర తీసుకొస్తామండి, లోకల్ నుంచేనండి. లోకల్ నుంచి అంటే మాకు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం నుంచే తీసుకొస్తామండి. ఈ ప్రత్యేకంగా సీడ్ డెవలప్ చేసే రైతులు కూడా ఉంటారా? ఉంటారండి. మంచిగా అంటే కలుపు మందులు అవి స్ప్రే చేయకుండా వాళ్ళకున్న వైరస్ అయినా ఒక 1-2 వస్తే అది తీసేసండి. ఓకే, మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారండి, వాళ్ళ దగ్గర తీసుకొస్తామండి. ఇప్పుడు మేము పోస్తాం కదండి, ఇప్పుడు మేము పోస్తాం ఎన్ని రోజులు పందిరెక్కి? ఇది 40 రోజులు పందిరెక్కేస్తుందండి. 40 రోజులు పందిరెక్కి నెలలే పైగా పందిరెక్కేస్తుందండి. లేదండి, మీరు దాన్ని కానీ తీగలు ఎక్కువ ఎక్కించుకోవాలి. చాలా మంది రైతులు అయితే ఒకటి అంటే కింద నుంచి వచ్చే తీగల్ని 1-2 ఎక్కిస్తున్నారు. చాలా మంది 4 తీగలు ఎక్కించుకోవాలండి. తాడుగట్టు పైకండి. కొంతమంది పురుకోసేస్తారు, కొంతమంది అయితే దొక్క తాడేస్తారు. అంటే మాకు మామూలు కాకర అయ్యి పందిరెక్కేతో అలవాటు ఉంది. అయితే ఇది ఏంటి అనేది ఫస్ట్ ప్రాపర్ ఇదండి. పర్లేదండి, చాలా బాగా కాస్తుందండి. అది ఎన్నాళ్ళు ఉంటుందండి? 1.5 year అండి. 1.5 year అంటే కాడ లావు అవ్వకుండా ఉంటే మీకు 2 years అని కాస్తుంది. 1.5 year అయితే 1 సంవత్సరం 1.5 year అయితే బాగా కాస్తుంది. అదే మళ్ళీ పెట్టుకోవాలండి. అంటే కాళ్ళ అయిపోతుంది. అది లేదు, అది కాదు పని చేయదండి. మళ్ళీ మనం ఏరియా మార్చుకొని వేరే చోట నుంచి తెచ్చుకునే కాడ అయితే మంచిగా ఉంటుందండి. మార్పు అవునండి. అవును, అదే కాడ అయితే ఇల్లింగ్ రాదు. అవునండి, ఇల్లింగ్ రాదు, దిగుబడి తగ్గుతుందండి. మళ్ళీ పెంట వేసుకుని దుక్కుతుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అండి. అదే మేమైతే 8 రూపాయలు 9 రూపాయలు అలాగ అమ్ముతామండి. అంటే నాకు విత్తనాన్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే నాకు మొలక శాతం తక్కువ బాగా వచ్చిందనుకోండి, రూపాయి తగ్గించి ఇస్తాను నేను. దీని రేట్ అయితే ఇప్పుడు 9 రూపాయలు అమ్ముతున్నారు మీరు? 8 రూపాయలు 8 రూపాయలు అలా ఇస్తున్నాను. ఓకే అండి. మీ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తారని, ఏ ప్రాంతాల నుంచి వస్తారండి ఎక్కువ రైతులు? నల్గొండ నుంచి వస్తారండి. నల్గొండ నుంచి? నల్గొండ నుంచి కూడా వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, నెక్స్ట్ బెంగళూరు కూడా రైతులు తీసుకెళ్తారండి. గుంటూరు, బెంగళూరు కూడా పట్టుకెళ్తారు, బెంగళూరు కూడా తీసుకెళ్తారు. ఓకే అండి. అయితే మరి మేము బుక్ చేస్తే పార్సల్లో పంపిస్తారా మీ నెంబర్? ట్రాన్స్పోర్ట్ మనకి ఆర్టీసీకి వేస్తుంటాం అండి. ఆర్టీసీకి అందిస్తాం, బస్కి వేస్తూ ఉంటాం, ప్యాక్ చేసి పంపిస్తాం. వరంగల్లో పంపిస్తామండి. ఇప్పుడు 15 సెంట్లు అనుకోండి, సుమారు ఎంత పాదు పడుతుంది? 15 సెంట్లు అంటే మీకు 200 పాదులు.
పడుతుందండి. అంటే ఎకరానికి 800 పాదులు మొక్కలు ఎకరానికి పడతాయి. 1200 అండి. ఎకరానికి 1200 లెక్క. అంటే కొన్ని ఏరియాల్లో బలం తక్కువ ఉన్న ఏరియాలో అయితే కొంతమంది 1500, 1600 కూడా నడతారండి. ఓకే అండి. మాకైతే ఇక్కడ 1100, 1200 నడతారండి. ఓహో, ఇంకేమన్నా అడుగుతారా? అదేనండి, అదే మనం ఎడవెంత కావాలనుకునేది అదే. ఇంకా ఇంచుమించుగా చెప్పారు కదండి. అలాగే బాక్స్ స్టైల్. ఓకే అండి, చూశారు కదండి. ఈ దొండతీగలోకి ప్రసిద్ధి చెందినటువంటి మడికన్ని విలేజ్లో మన ప్రసాద్ గారి నర్సరీలో అయితే వచ్చామండి. ఈ నర్సరీలో దొండతీగలు అయితే వీరు సప్లై చేస్తారు. బెంగాల్ వెరైటీని, ఇంకో వెరైటీ అంటున్నారు గుజరాత్ వెరైటీ. గుజరాత్ వెరైటీ, బెంగాల్ వెరైటీ అని 2 రకాల దొండతీగలు అయితే ఇక్కడ సప్లై చేస్తారండి. ఈ మొక్కలు తీసుకెళ్ళిన తర్వాత మనం నాటుకుంటే 40 రోజుల్లోనే కాపుకి వస్తుందని చెప్తున్నారు. అలాగే కాపు అయితే 1 సంవత్సరంన్నర పాటు ఇది కాస్తుంది అంటే, కాసిన తర్వాత మనకు కావాలంటే కనుక మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకుని నాటుకోవాలంటే కానీ అదే మొక్క మళ్ళీ మీకు దిగుబడి రాదని చెప్తున్నారు. కొత్త మొక్కలు మళ్ళీ తీసుకెళ్ళి నాటుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా మంచి దిగుబడి వచ్చి మంచి నాణ్యమైన దొండకాయలు అయితే మనం కోసుకోవచ్చు అని ప్రసాద్ గారు చెప్తున్నారండి. మీకు వీరి అడ్రస్, వీరి ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు దొండతీగలు కావాల్సిన వారు అయితే మీరు వీరికి ఫోన్ చేయండి. ఈ దొండతీగ మీరు ఫోన్లో కూడా బుక్ చేసుకుంటే మీకు బస్సు ద్వారా కూడా పార్సిల్ చేసి పంపిస్తామని చెప్తున్నారు. ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లా మడికి ఆలమూరు మండలం మడికి అనే విలేజ్లో ఉందండి వీరి నర్సరీ. మీరు కావాలంటే కనుక వీరి నెంబర్ ఇస్తాం, మీకు ఫోన్ చేసి తెప్పించుకోండి. ఎక్కడెక్కడి నుంచో నల్గొండ నుంచి, బెంగళూరు నుంచి కూడా తీసుకెళ్తున్నారు అయితే వారు చెప్తున్నారండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు దొండతీగలు అవసరమైన వ్యక్తులందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ వ్యవసాయ వివరాలు, ఇలాంటి రైతులకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తున్నటువంటి తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటా అండి, బై అండి, జై హింద్.